గుడి ముందు కొట్టు పెట్టుకున్నావు, కళ్ళు పోతాయి. సరేనమ్మా, ఆవిడ దగ్గర కూడా మీలాగే 100 తీసుకుంటానులేమ్మా. అలా రా దారికి. ఆ అమ్మాయి చాలా గమ్మత్తుగా మాట్లాడుతోంది కదా జయంతి. ఏం గమ్మత్తుగా మాట్లాడుతోందండి? గుళ్ళోకొచ్చే గొడవ పెట్టుకుంటుందా? ఆడపిల్లయ్యుండి అంత నోరెందుకు? ఇలాంటి చోట ఖర్చుకు వెనకడతారా ఎవరైనా? ఒక 100 ఎక్కువిస్తే నష్టమేంటట? ఒట్టి పెంకిపిల్లలా ఉంది. పావని సౌమ్యురాలు కాబట్టి నీకు ఆడపిల్లలు ఎలా ఉన్నారో తెలియట్లేదు. ఈ కాలంలో ఆడపిల్లలు ఇలాగే ఉంటారు జయంతి. డబ్బు దగ్గర పొదుపు అదుపు ఉండాలి. దాన్ని పొదుపు అనరు, పిసినర్తనం అంటారు. నీకు అలా అనిపించిందా? సరే, నీకు అలాంటి కోళ్ళొస్తే నువ్వేం చేస్తావు? అలాంటి దాన్ని ససేమిరా నా కోడల్ని చేసుకోను. ఒకవేళ తనే వచ్చిందనుకో, అప్పుడేం చేస్తావు? సత్యం, తనే నీ కోడలు. మావయ్య గారు, మీరొక్కరే వస్తున్నారేంటి? అత్తయ్య ఏరి? మీ అత్తయ్య తన కోడల కోసం వెళ్ళిందమ్మా. పావని మాతోనే ఉంది కదా నాన్న. ఈ కోడలు కాదురా, ఇంకో కోడలు. ఇంకో కోడలా? మీరేం చెప్తున్నారో అర్థం కావట్లేదు నాన్న. అభికి తొందరగా పెళ్లి కావాలని చెట్టుకి ముడుపు కట్టడానికి వెళ్ళింది. తాతయ్య, అమ్మమ్మ ఏం చేస్తుంది? మనకి మంచి జరగాలని ముడుపు కడుతోంది. అవునా? మా వసుకి మంచి భర్త దొరకాలి, దేవుళ్ళలాంటి భర్త దొరకాలి. ఇన్నాళ్ళు వసు పడ్డ కష్టాలు తీరిపోయి నీ చల్లని నీడలో తన మనసు సేద తీరాలి. తను సుఖ సంతోషాలతో ఉండాలి. అలా దీవించమ్మా. తీసుకోండి ఆంటీ. చాలా థ్యాంక్స్ బాబు. మమ్మల్ని మీరు 2 సార్లు కాపాడారు. 2 సార్లా? అవును బాబు. మొదటిసారి మా బాబుని, రెండోసారి ఈ ముడుపుని. ఇట్స్ ఓకే ఆంటీ, టేక్ కేర్. మన వాళ్ళు ఎక్కడున్నారమ్మా? గుళ్ళో ఉన్నారు. పద. నువ్వెళ్ళు, నేను ముడుపు కట్టొస్తాను. సరే అమ్మా. మీ అబ్బాయి అండి? అవునండి. చాలా మంచివాడండి. అవును. మీ వాళ్ళందరూ ఎక్కడా? ఇదిగోండి మా వారు, మా మనవడు. అమ్మాయి పూజ సామాను కొనుక్కురావడానికి వెళ్ళింది. ఈ పాటికి వచ్చేస్తూ ఉంటుంది. మేము వెళ్ళొస్తామండి. అలాగేనండి, రండి.
అఖిల్ వాళ్ళు ఈ గుడికే వచ్చారన్నావు, ఎక్కడా కనిపించరేంటి? ఎవరు పావని? ఎవరైతే మీకెందుకండి? వాళ్ళ గురించే చూస్తున్నాను వదినా. నువ్వు చూస్తుంది ఫోన్ కదరా. ఎంతసేపు ఆ ఫోన్ చూడ్డమేంటయ్యా? వాళ్ళెక్కడున్నారో వెతుకు. అదిగో వాళ్ళు వస్తున్నారు. ఏది? ఎక్కడా? అదిగో అభి అను కీర్తి. మేం వెతుకుతోంది వాళ్ళని కాదు. ఆ? మరి ఎవరిని వెతుకుతున్నారు? నీకు తెలీదు, మీరలా గమ్మునుండండి. నువ్వు నాకు అర్థం కావట్లేదు. నాలాంటి అర్ధాంగి మీ పక్కనుండగా మీకు అర్థమైనా కాకపోయినా ఏం పర్లేదులేండి. తిట్టావా పొగిడావా? నీకెలా అర్థమైతే అలాగే అన్నయ్య. నానమ్మతో ఉండమని చెప్పాను కదా, అలా వెళ్తే తప్పిపోతావు. ఎంత ఆలస్యం ఏంటి అభి? పిల్లలు రెడీ అవ్వడానికి లేట్ అయింది నాన్న, అందుకే ఇంత లేట్ అయింది. అందుకే పిల్లల్ని మీ వదినకి అప్పగించమని చెప్పింది. మీరందరూ ఇక్కడే ఉన్నారా? అత్తయ్య, ముడుపు కట్టేశారా? కట్టేశాను. ఒక్క నిమిషం వెళ్ళారా? వీళ్ళెక్కడికి వెళ్తున్నారా? అదే నాకు అర్థం కావట్లేదు డాడీ. నువ్వు చెప్పిన అమ్మాయి వాళ్ళమ్మ నాకు చెట్టు దగ్గర కనిపించింది. అవునా? ఆ అమ్మాయిని చూసారా అత్తయ్య? ఉహుం, లేదు. అక్కడ ఆవిడ మాత్రమే ఉంది. అమ్మాయి కోసం చూశాను, కనిపించలేదు. నేను అఖిల్ కూడా వాళ్ళ గురించే వెతుకుతున్నాం అత్తయ్య. ఇందాక ఆవిడ కట్టబోతున్న ముడుపు కింద పడబోతుంటే మన అభినే పట్టుకున్నాడు. నిజంగానా అత్తయ్య? ఇప్పటి వరకు మన అభి వాళ్ళని 2 సార్లు కాపాడాడట. ఇప్పుడైనా నమ్ముతారా అత్తయ్య మనకి వాళ్ళకి రాసి పెట్టుందని? నేను ఆ అమ్మాయిని చూసే వరకు నమ్మను. మీరు ఆ అమ్మాయిని చూసారంటే తనే మీ కోడలని ఫిక్స్ అయిపోతారత్తయ్య. నా కళ్ళతో నేను చూశాకే చెప్తాను. వసు బన్నీ మీరిక్కడే కూర్చోండి. నేను నాన్న వెళ్ళి వ్రతానికి ఏం కావాలో కనుక్కుని వస్తాం. అలాగే అమ్మా, పద బండి. ఏమండి, అభి వాళ్ళ ఫ్యామిలీని వెళ్ళి చూసొద్దామా? ఎందుకు? ఎందుకేంటి, మన వసుకి పెళ్లి సంబంధం మాట్లాడడానికి. ముందు వ్రతం కానివ్వే, అన్నిటికీ తొందరే నీకు. తొందరంటే ఎలా అత్తయ్య? ఆలస్యం అమృతం విషం అంటారు కదా. అభి కూడా వ్రతంలో కూర్చోవాలి కదా. అంటే ఇప్పటికిప్పుడు ఆ అమ్మాయితో పెళ్లి చేసి వ్రతంలో అభి పక్కన కూర్చోబెట్టమంటావా? అది కాదత్తయ్య, పక్కన భార్య లేకుండా అభి వ్రతంలో కూర్చోవచ్చో లేదో పంతులు గారిని అడుగుదాం. అది నిజమే. పద వెళ్దాం. భర్త లేకుండా మా అమ్మాయి వ్రతం చేయొచ్చా పంతులు గారు? భేషుగ్గా చేయొచ్చమ్మా. ఇది దైవ కార్యం, మంచి కార్యం. పైగా ఆనాడు శ్రీరామచంద్రమూర్తి బంగారు సీతమ్మ ప్రతిమను పక్కన పెట్టుకుని అశ్వమేధ యాగమే చేశాడు. దేవుడే ఆ పని చేసినప్పుడు మనుషులం మనం కూడా వెసులుబాటు తీసుకోవచ్చు. బంగారు విగ్రహం కాకపోయినా మన స్తోమతకు తగ్గట్టు ఏ మట్టి బొమ్మ అయినా సరిపోతుందమ్మా. ఒక పెళ్లి కొడుకు బొమ్మ తీసుకొస్తే చాలు. కాకపోతే పెళ్లి కూతురు బొమ్మను అబ్బాయే తీసుకురావాలి. అయిపోయావత్తయ్య. ఎందుకు వసు ససేమిరా ఒప్పుకోదు? ఏదో ఒకటి చెప్పి నువ్వే ఒప్పించు పావని. ఆ సంగతి నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. రే, మీ అమ్మ పావని ఎక్కడ్రా? వాళ్ళు ఎవరినో వెతుకుతున్నట్టున్నారు నాన్న. అది ఎవరినిరా? అదే అర్థం కావట్లేదు. నిన్ను అడిగాను చూడు. పంతులు గారు ఏమన్నారు నాన్న? అది నువ్వు చెప్పు సుశీల. మీరు చెప్పకుండా ఉంటే నాకెలా తెలుస్తుంది? అభి, నువ్వెళ్ళొక పెళ్లి కూతురు బొమ్మను తీసుకొస్తావా? పెళ్లి కొడుకు బొమ్మ ఎందుకమ్మా? అబ్బా, అన్నీ చెప్పాలి నీకు. చెప్తే గాని తీసుకురావా? రేయ్, ఛాన్సే లేదు. అభిగడ్ ఇలాంటి పనులు చేయనే చేయడు. నీకు వదిన తెలివితేటల గురించి అంతగా తెలిసినట్లేదన్నయ్య. నాకేదో అనుమానంగా ఉంది, నేను తీసుకురాను. మీకు అనుమానం ఏం అవసరం లేదు. అఖిల్కి చెప్పి ఆ పెళ్లి కూతురు బొమ్మను తీసుకురమ్మని చెప్పండి. నేను నీకు చెప్తే నువ్వు మీ నాన్నకు చెప్తావేంటి? అంతేలే, ఎంతైనా నేను పరాయిదాన్ని. బయట నుంచి వచ్చాను కదా, నా మాట నువ్వెందుకు వింటావు? అతను కాబట్టే కదా ఇలా అంటున్నావు. అదే అమ్మనై ఉంటే చెప్పిన వెంటనే టక్కుని తెచ్చేదానివి. అబ్బా, మాట మాటకి అత్త అత్త అనకమ్మా. తెస్తానులే. మీరు అమ్మ నాకు వేరు కాదు, ఇద్దరు ఒకటే. ఆ పెళ్లి కూతురు బొమ్మను నేను తీసుకొస్తాను.
చూసావన్నయ్య, అభి అన్నయ్యని ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టింది. అది వదిన తెలివి అంటే. అంత లేదు, ఏదో 1-2 సార్లు అలా జరుగుతుంటాయి అంతే. అంతేగాని వదిన తెలివైందని ఒప్పుకో. నీకు అస్సలు తెలియలేదన్నయ్య. ఆ పెళ్లి కొడుకు బొమ్మ ఇవ్వండి. పెళ్లి కొడుకు బొమ్మను ఒకటే కొనుక్కుంటే పెళ్లి కూతురుని ఎవరు కొంటారమ్మా? ఆ పెళ్లి కూతురు బొమ్మ ఇవ్వండి. పెళ్లి కూతురు ఉండాలని పూజారి గారు, మీరు వ్రతం మొదలు పెట్టండి. అలాగే. ఇంతటితో సత్యనారాయణ స్వామి వ్రతం పరిసమాప్తం అయిందమ్మా. ఈ బొమ్మనేం చేయాలి? చెట్టు కింద పెట్టాలమ్మా. అబ్బాయే పెట్టాలి కదా పంతులు గారు? ఆ విషయం మీరే చెప్తున్నారా లేక మీతో మా అమ్మ చెప్పిస్తుందా పంతులు గారు? ఎవరో పెట్టడం కాదు బాబు, మీరే ఆ బొమ్మని చెట్టు కింద పెట్టడం శ్రేయస్కరం. ఇలాంటివన్నీ బాగానే చెప్తారు, నాకిష్టం లేదంటే వినరే. మీరు చెప్పారు కాబట్టి నేను చేస్తాను. ఈ బొమ్మను తీసుకుని చెట్టు కింద పెట్టండమ్మా.
హే గర్ల్స్, ఆ అట్టె తొక్క పడేసిన మీరేనా? అవును మేమే. అయితే ఏంటి? ఇలా తొక్కలు ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దు. ఎవరైనా జారి పడతారు, తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేయండి. అవును కదా. ఏ తీకు, ఇదంతా చెప్పడానికి నువ్వెవరు? మంచి విషయాలు ఎవరైనా చెప్పొచ్చని మా అమ్మ చెప్పింది. అయితే వెళ్ళి మీ అమ్మతోనే చెప్పుకో. మాకు ఏంటలా మాట్లాడుతున్నావు? మీ పేరెంట్స్ ఎక్కడా? ఎక్కడుంటే నీకెందుకు? నీ పన్ను చూసుకో. తనతో గొడవ ఎందుకను? తను గుడ్ గర్ల్ లాగుండే, నువ్వే బ్యాడ్ గర్ల్ లాగున్నావు. లేదు, తిను మంచిదే. ఇంతకీ మీ ఇద్దరు తప్పిపోయారా? మీ వాళ్ళ దగ్గర వదిలిపెట్టాలా ఏంటి? మాకంటే పెద్దవాళ్ళ మాట్లాడుతున్నావు. మీ అన్నయ్యలా చెప్తున్నా. మాకన్నే లేదు, అందుకే అన్నయ్యలా చెప్తున్నా. నాకు నీలాంటి అన్నయ్య ఉంటే తొడపాశం పెట్టేదాన్ని. నీలాంటి చెల్లెలుంటే గోడ కుర్చీ వేపించేవాడిని, చెవులు తిప్పేవాడిని. ఏ నువ్వే పో. నువ్వే పో. స్వామి, మా అమ్మ నాన్నలు ఏం కోరుకుంటారో నాకు తెలుసు. ఆ కోరికలేం తీర్చకు. నాకు మా అమ్మ నాన్నలతోనే ఉండాలనుంది. ఈ కోరికే తీర్చు. బాబు, ఏంటి బాబు బొమ్మను ఇక్కడ పెట్టావు? పంతులు గారు ఇక్కడే పెట్టమన్నారు. అలా విడిగా పెడితే బాగోదు బాబు. అదిగో ఆ బొమ్మ పక్కన పెట్టండి, జోడీగా ఉంటుంది. ఇప్పుడు చూడు బొమ్మలు ఎంత చక్కగా ఉన్నాయో.